My dear children, we are so happy. A great function, that too from my mother's school, Agati school. You are my students, beloved students. మరి మీరందరూ అనుకొని అందరూ కలిసి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి మరి ఇంత మంచి ఫంక్షన్ ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరికీ అభినందనలు తెలుపుకుంటూ మరి సమావేశానికి ఈరోజు చీఫ్ గెస్ట్గా మన మేడం గారు ఉన్నారు. మేడం గారిని మనం ఆఖరిగా మాట్లాడిపిస్తాం. బికాస్ షీ ఈజ్ అవర్ చీఫ్ గెస్ట్ టుడే. మరి మేడం గారి అనుమతితో ఈ సభా కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తున్నాను. ముందుగా మరి మన పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సంజన టీచర్ని కోరుతున్నాను. ఇవాళ నైట్ అవుట్, రేపు సండే కదా మేడం, రేపు సండే కదా. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. నాకైతే మరి మాటలు ఏం వస్తలేవు. మీ అందరినీ చూసిన తర్వాత అసలు ఆకలి వేయలేదు. నిజం చెప్పాలంటే అసలు ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, నేను ఖాళీగా వచ్చేసిన. అయినా కూడా అందరినీ చూసేసరికి కడుపు నిండిపోయింది. ఇంక ఇప్పుడు మాట్లాడదామంటే మాటలు రావట్లేదు. Respected Madam, teachers, and my dear loving students, today it's a very memorable day to all of us, and it's very happy moment to share this day with you after a long time. అసలు మీరందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంత మంచి గ్యాదరింగ్ చేయడము ఇట్స్ నాట్ ఏ పాసిబుల్ నవేడేస్. ఎవ్రీవన్ ఈజ్ వెరీ బిజీ ఇన్ దేర్ లైఫ్స్. ఇంత వీలు చేసుకొని అందరూ కూడా మీ అందరు ఎక్కడెక్కడో ఉన్నారు, అయినా కూడా వచ్చి ఈరోజు ఇక్కడ అందరం స్పెండ్ చేయడము, మా అందరినీ కూడా కలపడము, మా అందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు రియల్లీ చెప్పాలంటే ప్రగతి హై స్కూల్లో ఉన్నట్టుగానే ఉంది. ఇప్పుడు మేము లంచ్ చేసేటప్పుడు మేమందరం అదే మాట్లాడుకున్నాం. నిజానికి మేము కూడా అంటే ఎప్పుడో ఒకసారి ఫోన్లలో మాట్లాడుకుంటున్నాం అంతే తప్ప, ఎక్కడో ఒక చోట కలవడం అంతే తప్ప. ఈరోజు కలిసేసరికి అందరికీ చాలా 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 హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా ప్రగతి స్కూల్లో ఉన్నట్టే ఉంది అని చాలాసార్లు అందరం అనుకోవడం జరిగింది. అదంతా కూడా క్రెడిట్స్ గోస్ టు యూ. మీ అందరి వల్లనే ఇదంతా కూడా సాధ్యమైంది. నిజం చెప్పాలంటే మన సార్ ఆనందరావు సార్ని చాలా 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 మిస్ అయ్యాము ఈరోజు. సార్ ఏంటంటే మనకి చాలా బాగా గైడ్ చేసేవారు. అటు పిల్లల్ని అంటే మిమ్మల్ని అటు మమ్మల్ని ఎవరిని వదిలిపెట్టేవారు కాదు. బిఫోర్ స్కూల్ టైం అంటే బిఫోర్ అసెంబ్లీ 9 o'clock టైం అండ్ ఆఫ్టర్ 5 o'clock మమ్మల్ని చాలా చాలా ప్రేమించేవారు, మేడం కానీ సార్ కానీ. ఆ మధ్యలో టైం ఉంది చూసారు, దాన్ని మీతో మేము ఎట్లా బిహేవ్ చేసేవాళ్ళము, మాతో సార్ మేడం అలా బిహేవ్ చేసేవాళ్ళు. కాకపోతే అలా చేయడం వల్లనే మేము నిజంగా చెప్పాలంటే 100% ఇవాళ ఈ స్థితిలో ఉన్నాం. మేమందరం కూడా ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేస్తున్నాం. ఇందాక స్పీచెస్ ఒక అబ్బాయి చెప్పాడు,
ప్రగతి స్కూల్కి మనం ఇంతవరకు కూడా ఏమి చెడు పేరు తీసుకురాలేదు, ఎంతో మంచి పేరు తీసుకొచ్చినాము మీ తరఫు నుంచి. అలాగే మా తరఫు నుంచి కూడా నేను చెప్పగలుగుతున్నా మాట, ఎందుకంటే వీఆర్ వర్కింగ్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్ మేమందరం కూడా. కానీ అక్కడ మా అందరికీ కూడా మంచి పేరు వచ్చింది. నిజం చెప్పాలంటే ఆ క్రెడిట్ గోస్ టు మన సార్ అండ్ మేడం. నిజం మమ్మల్ని అక్కడ మౌల్డ్ చేశారు. జస్ట్ మేమందరం కూడా ఇప్పుడు ప్రణిత టీచర్ చెప్పినట్టుగా చిన్నగా ఉన్నప్పుడే తను జాయిన్ అయిపోయింది. మేము కూడా అంతే, జస్ట్ డిగ్రీ ఇట్లా కంప్లీట్ చేసుకొని రాగానే అప్పుడు ఇది స్కూల్స్ ఇవన్నీ ఏవి లేవు. ఏమా వస్తావా మా స్కూల్కి వస్తాం వచ్చేసాము. అట్లా జరిగిపోయింది అది. అంటే మన అది చెప్పుకోవాలంటే ఇప్పుడు మనందరం ఇక్కడ కలిసినాము అని అంటే కూడా మనకి ఎక్కడో చిన్న పూర్వజన్మ వాసనలు ఉన్నాయి. దానివల్లనే మనం స్కూల్లో కూడా ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఈ రోజు వరకు కూడా మనం ఇలా ట్రావెల్ చేస్తున్నాం అంటే దట్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎంతో దేవుని అనుగ్రహంతో మనందరం కూడా ఇక్కడ ఈ విధంగా గ్యాదర్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా మీరందరూ కూడా పాపం చాలా శ్రమపడ్డారు పిల్లలందరూ కూడా. మళ్ళీ ముఖ్యంగా డిసిప్లిన్, పంక్చువాలిటీ, ఇవి అన్నీ కూడా మనకు సార్ మేడం వాళ్ళు చాలా ఇచ్చారు. చాలా అంటే మాకు కూడా రియలీ మాకు వాళ్ళు ఇచ్చిన దాన్నే మేము అందించగలిగినాం. దాన్ని ఎవరి లైఫ్లోనైనా కూడా డిసిప్లిన్, పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము స్కూల్లో కూడా అదే చెప్తాం. అవి రెండు ఉన్నాయనుకోండి మనం దేంట్లో కూడా వెనక్కి వెళ్ళలేము. మనం ఎవరి దగ్గర నుంచి కూడా మనకు చిన్న మాట కూడా రాదు. మనకు అవి రెండు ఉంటాయి లైఫ్లో. మీరు 11 లాకని పెడితే నేను ఎస్ విందాము అని చెప్పి మా టీచర్స్ మేము మాట్లాడుకునేటప్పుడు సరే మనం ఇంకా వెళ్ళాలి ఇట్లా అని చెప్తే నువ్వేంది ఇంకా కూడా అట్లనే ఉన్నావు, ఏమన్నా ప్రేయర్ టైంకి వెళ్దాం అనుకుంటున్నావా అది నా మీద ఒకటి అట్లా అన్నారు. నిజం చెప్తున్నా, ఇంతవరకు నేను ఎవ్వరం కూడా ఏ స్కూల్లో పనిచేసినా కూడా ప్రేయర్కి ఎప్పుడు కూడా యాబ్సెంట్ లేదు. ఇంతవరకు కూడా నా ఇన్ని ఇయర్స్ సర్వీస్లో ఒక్క నిమిషం లేకుండా నేను వెళ్ళలేదు. అది ఎవరో ఏదో అంటారని కాదు, జస్ట్ మనకే అట్లా. తర్వాత పిల్లలు మీరందరూ కూడా మంచి డిసిప్లిన్ తోటి చక్కగా మంచిగా చదువుకొని అందరూ కూడా చాలా ఉన్నత స్థాయిలో అందరూ ఎందుకో నాకు చెప్పాలనిపించింది. సార్ మాకు మీటింగ్స్ పెడతారు ఎప్పుడు మీ గురించి, అంటే ఎట్లా టీచ్ చేయాలి, ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, లో ఉన్న వాళ్ళని ఇంకా ఎట్లా హైట్ తీసుకురావాలి, రైటింగ్ ప్రతిదీ కూడా. అయితే నేను జనరల్గా నాకు పిల్లల్ని కొట్టడం అనేది అస్సలు ఇష్టం ఉండకపోతుంది. కొట్టేదాన్ని కాదు, కాకపోతే కొట్టకుండానే నేను వినేటట్టు చేసుకునేదాన్ని. అది నా దగ్గర ఉండే, కొట్టకపోయేది కానీ వినేటట్టు చేసుకున్నాను. సార్ నాతో మీటింగ్లలో మన హెడ్ మాస్టర్ సార్ ఎప్పుడు కూడా కొంతమందిని అనేవాళ్ళు, టీచర్లు ఎవరు కొట్టకపోదురు, ఎక్కువ అసలు కొట్టేవాళ్ళు కాదు, కొంతమంది కొడుతుండే. ఆ కొట్టే వాళ్ళను మీరు కొట్టకండమ్మా పిల్లల్ని కొంచెం కొట్టద్దమ్మా, అంతగానం కొట్టద్దు, తక్కువ కొట్టండి అని చెప్పేసి నాకు మాత్రం సంజానాన్ని కొట్టమ్మా, నువ్వు ఎందుకు కొట్టవు, నువ్వు కొట్టమ్మా అని చెప్పేసి. అయితే నేను ఎప్పుడు కొట్టలేదు. ఎప్పుడైనా ఏదైనా ఒక సందర్భంలో నాకు కొట్టాల్సి వస్తే, అంటే అదే స్లిప్ టెస్ట్లని, ఆ మార్క్ అని ఈ మార్క్ అని అంత గోలు ఉంటుండే కదా, అవి ఏదైనా తక్కువ వచ్చిందనో అదని, అప్పుడు ఎప్పుడైనా కొట్టాల్సి వస్తే చిన్నగా కొట్టి మళ్ళీ నేను స్టాఫ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఎవరిని ఎన్ని దెబ్బ కొట్టినో అన్ని నా చేతి మీద కొట్టుకునేది. అది ఇంతవరకు ఎవరికి తెలియదు ఆ విషయం. ఎవ్రీడే అసలు నేను ఎవరిని కొట్టకపోదును. ఎప్పుడైనా కొట్టిన సందర్భంలో మాత్రం తప్పకుండా నేను లోపల స్టాఫ్ రూమ్లోకి వెళ్ళేసి మళ్ళీ నేను ఇంకా కొంచెం గట్టిగానే కొట్టుకునేదాన్ని. ఆ విషయం మా కొలీగ్స్కి కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు నాకు ఎందుకో అట్లా మీ అందరినీ చూస్తే అట్లా, ఎందుకంటే అది ఎవరి కోసం, మీకోసం. ఎవరు ఏది చేసినా కూడా అది మీకోసం, మీరు మంచిగా కావాలి, భవిష్యత్తులో మంచిగా ఉండాలి అని చెప్పేసి టీచర్లది తాపత్రయం ఉంటుంది అంతే తప్ప ఎవరి మీదనో కోపము ఇంకేదో అస్సలు కాదు.
కానీ మీ అందరి ఈ ప్రేమ ఈ అభిమానం ఇదంతా చూస్తుంటే మాత్రం అసలు మర్చిపోలేము. అసలు చాలా చాలా మెమరబుల్ మీరు ఇంత మంచి రోజుని ఈరోజు మాకు ఇచ్చారు. చాలా 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 కృతజ్ఞతలు మీ అందరికీ కూడా. అంటేనే మెల్లగా ఆ కొట్టింది కూడా మెల్లగానే. టీచర్ కనుక గట్టి కొడితే లోపల ఎక్కువ కొట్టుకోవాల్సి వస్తుంది కదా. మా అమ్మాయికి క్లాస్ టీచర్ ఇక చెప్తుండే పోయి పూజు చిన్న ఇట్లా. నేను కూడా అనేవాడిని, ఏం టీచర్ కొంచెమన్నా గట్టిగా కోపానికి రాదు అది. ఇంకో విషయం, మీ పేరెంట్స్ వచ్చి నాకు చెప్పేటారు, కొట్టండి అమ్మా కొట్టండి. పేరు చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఛాన్స్ ఐ రిక్వెస్ట్ ప్రణిత జాయ్ టు షేర్ ఫ్యూ వర్డ్స్ విత్ us. బిలవర్డ్ చిల్డ్రన్, అంటే నేను ఇంతకుముందే మాట్లాడాను కదా, అప్పుడు చాలా చిన్న అమ్మాయి ఉంటే, అంటే ఐ వాజ్ జస్ట్ పాస్ట్ ఇంటర్ ఎట్ దట్ టైం. నాకు అసలు ఏం తెలియకపోతుండే. జస్ట్ కొంచెం ఒక పీరియడ్ కోసము నేను మీకు టీచ్ చేశాను. అయితే ఆ రోజులు అంటే వాట్ ఐఎమ్ రిమెంబరింగ్ ఇస్, ఆ రోజులో డిసిప్లిన్ వేరు, ఈ రోజులలో డిసిప్లిన్ వేరు. మీరు వేరు చిల్డ్రన్, అంటే మీ ఏ పీరియడ్, మీ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వేరు, ఒక 25 years బ్యాక్ కాబట్టి. కానీ ఇప్పుడున్న పిల్లలు చాలా నెక్స్ట్ జనరేషన్. 37 years. కానీ మీరు అందరూ స్కూల్కి వచ్చింది, ఇంకా కొంతమంది పిల్లలు లేరు కాబట్టి అది నాకు ఇంకా స్టిల్ నాకు గుర్తుంది. మీరు ఎలా వచ్చారు, అక్కడ ఒక షెడ్ ఉంటుండే ప్రగతి స్కూల్లో వెనుకకి, యూకేజీ ఎల్కేజీ అక్కడ ఉంటుండే షెడ్లో. ఆ షెడ్లో ఉంటుండే. స్ట్రెంత్ చాలా బాగుంటుండే. అప్పుడు 46 అట్లా ఉందరు మీరు. కానీ మరి మీ అంటే మీ బ్యాచ్మేట్స్ ఇంకా ఎక్కడైనా మిస్ అయిపోయారో తెలియదు. కాకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ రిమెంబర్. కానీ మీరు ఇప్పుడు గ్రోన్ ఫేసెస్తో ఉన్నారు కాబట్టి అది నాకు తెలియదు. ఇది మాకు కూడా ఒక మంచి రీయూనియన్ అయింది. అవునా, అప్పుడు క్లాస్ ఇయర్కి ఒక క్లాస్ ఫోటో దింపేవారు. అక్కడ ప్రగతి స్కూల్ ముందు ఒక కృతారెడ్డి వాళ్ళది ఇల్లు, ఆ ఇల్లు మనది బ్యాక్ డ్రాప్. ఆ బ్యాక్ డ్రాప్ లో there is lot of difference now and then. Ramchandra side please. Ramchandra how is రాకేష్ వాళ్ళ బ్రదర్ కూడా ఉండేవాడు. అంటే మాకు వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ ఆల్ రీయూనైటెడ్ అగైన్. మళ్ళీ మనం అందరం ఒకరినొకరు చూసుకోవడము ఆఫ్టర్ 25 years. చాలా మంది నరేష్ మీ పక్కన ఉన్న వాళ్ళు శోభ ప్రగతి స్కూల్ అంటే ఒక ఫ్యామిలీ. నిజంగా మా టీచర్స్ అందరము అట్లా ఫ్యామిలీ మాదిరిగా ఉండేవాళ్ళు. ఏదైనా ఫంక్షన్ అయినా ఏ కార్యక్రమం అయినా. ఇప్పుడు చూడండి ఫ్రంట్ మేడం వాళ్ళందరినీ గుర్తుపట్టింది అంటే చూసారా, ఇట్స్ అన్ అఫెక్షన్. అందరు ముద్దుకున్నారు కదా ఫోటోలో, టీచర్స్తో సహా. We all folded our hands. Yes. Our beloved Telugu sir, Ravinder sir.
నాకు కొంచెం సీరియస్గా మాట్లాడుతాను. సార్ ఇది క్లాస్ అనుకోండి సార్, ఇది క్లాస్ తెలుగు క్లాస్. సభకు నమస్కారం. పుత్రోత్సవము నాడు పొందుల సుమతి ఉంది. పుత్రుడు జన్మించినప్పుడే పుట్టని దొరలా కనుగొని పొగడగా పుత్రోత్సవము నాడు పొందుల సుమతి అని పద్యం. పుత్రుడనేవాడు ఎవరైనా 10 మంది మెచ్చుకుంటే తండ్రికి ఎంతో సంతోషం ఉంటుంది. అదే మాదిరిగా మీరు ఈ రోజుల్లో ఇంతమంది 25 years కింద చదువు చెప్పిన టీచర్లను కూడా మర్చిపోలేదు అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అయితే ఎందుకంటే ప్రగతి స్కూల్ బ్యాచ్ 1-2 తప్ప ఆల్ బ్యాచెస్ ఎవరికి లాస్ట్ బ్యాచ్ ఒకటి 50% అట్లా 50% ఉంది. కానీ దాదాపు ఎవరికి బ్యాచెస్ ఏ స్టూడెంట్ కనిపించినా కూడా నన్ను పోతూ ఉంటే ఆపి మాట్లాడతారు. ఆ ఉపాధ్యాయుడికి కావాల్సింది అదే. ఇప్పుడు అంబానీ కోటి సంపాదించిన నాంత సంతోషం మాత్రం లేవండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంతో మంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ఎవరు కూడా జ్ఞాపకం లేదు. అండ్ ఇంతమందికి చదువు చెప్పుకుంటూ దాదాపు 35 years చెప్తూ ఉన్నా. 35 అంటే 38 అంటే ఇది. బట్ ఈ రోజు ఉన్నంత సంతోషము మళ్ళీ ఎప్పుడు కూడా దొరకదనుకుంటా నేను. ఇప్పుడంటే ఇప్పుడు అందరూ నా బ్యాచ్ నాది అని కొంతమంది. ఇప్పుడు మనకు శివకుమార్ ఉన్నాడు, డాక్టర్ శివకుమార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడాలి. పని ఏమైందంటే నేను సాధనాస్తులో పనిచేస్తున్నా. ఆ శివకుమార్ డాక్టర్ అంటే నాకు మొత్తానికి మనకి ఎప్పుడో 57 చెప్పి నాకు చదువు మొత్తం చేంజ్ అయిపోయింది. ఒక అమ్మాయి ఆస్తుంటుండే, ఆ అమ్మాయి ఏమైందంటే మెట్లు దిగుతుంటే కొద్ది కాలు జారి కింద పడితే కాళ్ళు నొప్పి అయిపోయింది. నేను ఆ అటెండర్ ఇద్దరం కలిసి ఆ ఇక్కడ బుల్ల మీద ఉంటుండే శివకుమార్ డాక్టర్ తీసుకుపోయిన తర్వాత ఏమైంది అంటే నన్ను చూసిండు. సార్ ఏర్పాటు చేస్తుంటే నేను మాత్రం ఏర్పాటు చేస్తాడు. లోపల పోయినాం, చూసిండు, చేసిండు, ఓటు ఎక్స్రే రాసిండు, లోపల తీసుకుపోయి అంత అయిపోయింది. మెడిసిన్ రాసిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి చాలా దూరంగా ఉండండి అన్నాడు. నాకు పంచ ప్రాణాలు వెళ్ళి అందరినీ సిస్టర్ను ఆయమ్మను అక్కడ ఉన్న వాళ్ళందరినీ నాతో వచ్చిన అటెండర్ని కూడా బయట పంపించాడు. డోర్ పెట్టి లాక్ చేశాడు. ఇదేందో నాకు మాత్రం ఇక ప్రాణాలు పోతున్నాయి. ఏంటి కథ, నేను ఏం చేస్తాను ఇట్లా చెప్తుండో అనుకున్న అసలు. పక్కన నేను పక్కకు చేరకుంటే ఇట్లా పట్టుకున్నాడు. ఆ డాక్టర్ కూడా చేర కూర్చొని పెట్టాడు. ఏర్పాటు చేసిన చాలా సార్ మీద నేను 6th month చదువుకున్నా. మీరు తెలుసారు కదా, 2-3 సార్లు ఇటు రాగా చూస్తే కానీ నేను బిజీ ఉన్నట్లు బట్టి నేను మిమ్మల్ని మాట్లాడలేకపోయినా. అని దాదాపు ఒక 6 hours మాట్లాడండు. పేషెంట్ దాదాపు 20 మంది పేషెంట్లు ఉన్నారు చూసేవాళ్ళు. అయినా అరే నాన్న నేను మళ్ళీ వస్తా, పేషెంట్ కూడా వాళ్ళేం సార్ ఇంకే కండిషన్ ఉంటారు, మీకు ఎందుకు బాధ కూర్చొని అని కొంతమంది పేర్లు అన్నీ చెప్పాడు. అలా హాస్పిటల్ పేర్లన్నీ చెప్పేస్తుంటూ పాత జ్ఞాపకాలన్నీ చేసి 2 కొబ్బరి బొండాలు తెప్పించి ఆయన ఒకటి నేను ఒకటి తాగి ఒక అరగంట సేపు టైం స్పెండ్ చేసి బయటకు వచ్చేసి. అంటే అది మనిషికి కావాల్సిందంటే సంతోషం. సంతోషమే సగం బలం. సంతోషంగా ఉన్నప్పుడే
మనం ఎంత సంపాదించడం ముఖ్యం కాదు, ఎంత మంచి పేరు తెచ్చుకుంటుంది ముఖ్యం. ఎంతో సంపాదిస్తాం, మన తలాపికి ఎవడు కట్టకపోడు, లాస్ట్ మిగిలిది మన కీర్తి ప్రతిష్ట. పద్యాలు ఉంటాయి, బారిస్టర్ పార్వతీ. పాటలు ఉంటాయి. ఈరోజు కథ ఎక్కడికి క్లోజ్ చేయాలో తెలుగు సార్కి బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే రేపు నా కోసం వాళ్ళు ఎదురు చూడాలి. ఈ తెలుగు టీచర్, ఇంగ్లీష్ టీచర్స్కి చాలా జ్ఞాపకం ఉంటుంది. ఏంటి అంటే హౌ టు స్టాప్ ద లెసన్, హౌ టు స్టార్ట్ ద లెసన్. నాకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇంకా ఒకటి ఏంటంటే, మీరు మీ స్థాయిలలో ఉండి మేము ఎక్కడో కలిసినప్పుడు మా దగ్గరికి వచ్చి పలానా టీచర్ మేము ఇలా అయినాము, మీరు లక్ష్మీ టీచర్ కదా, మీరు మాకు సైన్స్ చెప్పారు అని చెప్పేసి మమ్మల్ని పలకరించినప్పుడు నిజంగా మాకు ఎన్ని సంవత్సరాల శాలరీ వచ్చినా అది ఆ మాట ముందు మాకంతా వేస్ట్ అనిపిస్తుంది. రియల్లీ ఆ ఫీలింగ్స్ ఈజ్ వెరీ గ్రేట్. సో ఇంకొకటి, మన పిల్లలకి ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇప్పుడు విద్యలో నాణ్యత లోపించింది. కేవలం మార్కులను చూసి తల్లిదండ్రులు మోసపోవడం, బాగానే వస్తున్నాయి కదా, అవుట్ ఆఫ్ ఏ గ్రేడ్ వస్తుంది అని చెప్పి. కానీ అట్లా కాకుండా మీరు కూడా మీ పిల్లల స్థాయిని రెగ్యులర్గా మీరు చెక్ చేస్తూ వాళ్ళకు ఎంతవరకు వాళ్ళకి నిజంగా ఎడ్యుకేషన్ అనేది అందుతుందో స్కూల్లో మీరు గమనించి వాళ్ళని కూడా మంచి స్థాయిలో నిలబెట్టడానికి మీరు అంతా మీరు కృషి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినందుకు ఒకసారి గట్టిగా చెప్పండి. మరి మీకు ఒక క్వశ్చన్. ముందు మనం ఎవరిని అడుగుదామంటే, అక్కడ ఊరికనే కూర్చున్నారు కదా, వాళ్ళకి క్వశ్చన్. రామచంద్ర, ఆర్ యూ లిజనింగ్ టు మీ? రమణ, క్వశ్చన్ ఫర్ యూ. చెప్పండి సార్. మన స్కూల్లో పీఈటీ సార్ రామప్రసాద్ సార్ ఉండేవాడు. రామప్రసాద్ అతను మీరు గ్రౌండ్లో ఉన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ తర్వాత మీరు చెప్పాలి. ఎవరు చెప్తారో వాళ్ళు ఇక్కడికి వచ్చి మైక్లో చెప్పాలి. రామప్రసాద్ సారు మిమ్మల్ని గ్రౌండ్లో నిలబెట్టిన తర్వాత మిమ్మల్ని ఉత్సాహపరచడానికి, మీ లోపల చైతన్యాన్ని నింపడానికి ఒక స్లోగన్ వాడేవాడు. ఎవరు చెప్పారు బయటికి? ఆ స్లోగన్ ఏంటి అనేది చెప్పాలి. बोलेंगे भाई बम बम बोले अंటాం. ఓహో కరెక్ట్, కానీ పూర్తిగా చెప్పాలి. పూర్తిగా చెప్పాలి. बोलेंगे भाई बम बम बोले అని అంటుండే సార్. ఫస్ట్ కూడా లైన్ గుర్తులేదు, ఆ లాస్ట్ లైన్ ఐడియా. ఇంకేమైనా దాన్ని సరి చేస్తారా? అరే సపోర్ట్ కొడదాం చెప్పురా. చూడండి, బోలింగే బాయ్ బమ్, బోలింగే బాయ్ బమ్, బోలింగే బాయ్ బమ్ బోరే. మార్క్స్ వాళ్ళకే. శ్రీనివాసా? వెరీ గుడ్, వెరీ గుడ్. నేనే సార్. ఓకే, మీ పేరు రిలేటెడ్ సార్. I request Sumati teacher to share few words with us. Good afternoon, everyone. Really, I heard about this get together, but this is the first time I am here with you all and enjoyed a lot. I am very happy to gather all together, children and teachers. We met again. This chance we got because of you, and you made it successful. Behind this, how much struggle they bear, I don't know. Maybe lot, no? Calling here and there, going here and there. Yes or no?
Yes, madam. Wow, yes. So thank you. You made it success. Hello, sir. And we are here all of us. And you all stood in good position. That is also a great joy for us. When we were teaching in those days, how much you paid us, we don't know. We paid you also paid us, no? Games is coming like that. Some children are there. They used to comment. Because we heard while they were speaking, no? Are Mallatunda, like that. Otherwise, they used to come now. Are Mallatunda, like sometimes they used to speak that. This is all fun, no? Don't mind. In childhood time, that is, no? Fun time. We got to make fun because you are kids. Not we, no? We are grown up. Yes or no? So many children are here. They are all good in life. In classroom when they are listening. Only few, 2 or 3 like that. ఏంటి అంటే పిల్లలకి ఏదైనా రాకపోతే ముందు వీళ్ళు బాధపడడం వాళ్ళ పేరెంట్స్. ఈ టీచర్ క్లాస్ గో వెంట్ గో ఒక అబ్బాయికి వస్తలేదు అంటే మళ్ళీ చదివించాడు టీచర్. ఏం టీచర్ అంటే వస్తలేవు సార్ వాళ్ళు వస్తలేవు, ఎంత చెప్పినా వస్తలేవు సార్ అంటే వాళ్ళ అఫెక్షన్ టువర్డ్స్ స్టూడెంట్స్ అనేది అట్లా ఉండేది అన్నమాట. నెక్స్ట్ సరస్వతి మేడం. చాలా సంవత్సరాల తర్వాత ప్రతి స్కూల్ స్టాఫ్ని మరియు మీ అందరి కలవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి స్కూల్లో నేను ఫస్ట్ టైంపాస్కు ఇంట్లో టైంపాస్ అయితే లేదని మా ఫ్రెండ్ లక్ష్మి పక్కకుంటే లక్ష్మి ద్వారా జాయిన్ అయినా. ఫస్ట్ టైంపాస్ జాయిన్ అయిన జాబ్ అదే కెరియర్గా ఉపయోగపడ్డది. ప్రతి స్కూల్లో నేను ఎన్నో విషయాలు స్టాఫ్ ద్వారా కానీ మేడం వాళ్ళ ద్వారా కానీ ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. తర్వాత ఈ ఈ ఈ సమావేశాన్ని మీరు ఇంత గ్రాండ్గా నిర్వహించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరియు ఈ మేడం సార్ను చూస్తే చాలా ఇది బాధ అనిపించింది. ఈ టైంలో సార్ను తలుచుకోవడం ముఖ్యంగా నాకు ఎంతో ఇది. సార్ ఎక్కడ కలిసినా కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరించేటోళ్ళు. మీ సమావేశాన్ని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు గుర్తించుకొని ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Sir, to speak few words. Good evening, everyone. నిన్న నేర్చుకునేవారు ఈరోజు నేర్పించే స్థాయికి ఎదిగినటువంటి వారు. నిన్న చిన్నప్పుడు అంటే కామ కూర్చున్న, కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకే ఎందుకంటే మీరందరూ నేర్పించే స్థానంలో ఉన్నారు. దట్ మీన్స్ మీరందరూ ఎదిగారు. ఇప్పుడు చిన్నపిల్లలా చెప్తే ఇప్పుడు కుదరదు. బట్ మీరందరూ ఎదిగారు కావచ్చు, కానీ మేము మాత్రం అక్కడే ఉన్నాం. అంటే మీలాంటి కొంత వేల మంది స్టూడెంట్స్ మా నుండి ఎవ్రీ ఇయర్ వందల మంది స్టూడెంట్స్ వెళ్తూనే ఉంటారు. ఓకే, ప్రగతి స్కూల్ మీకు ఎంత విలువైనటువంటిదో నా జీవితంలో కూడా వరకు
ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివేటటువంటి పిల్లవాడు చూసుకోవడం ఉంటుంది, ఇష్టం వచ్చినప్పుడు స్కూల్కి వెళ్తాడు, స్కూల్కి వచ్చినప్పుడు వస్తాడు. అటువంటి పిల్లల్ని తీసుకువెళ్ళి బోర్డింగ్ స్కూల్లో వేస్తే ఎట్లా ఉంటుంది? ఒక గవర్నమెంట్ స్కూల్ మామూలు స్కూల్లో చదివేటువంటి పిల్లల్ని తీసుకెళ్ళి ఒక బోర్డింగ్ స్కూల్లో వేసేసాను. 98 నుంచి 2000 వరకు నా పరిస్థితి అదే. నేను ఎక్కడో హాయిగా తిరిగేవాడిని. ఈ స్కూల్ బాగుంటుంది, దీనిలో శాలరీ మంచిగా వస్తుంది కదా బాబు అని దీంట్లో వచ్చిన. అప్పుడు నాకు ఇద్దరు దొరికారు. ఇద్దరు ఆనందరావు సార్, నిర్మల మేడం. వారిద్దరు దొరికారు. నేను ఏదో ఆనందంగా జాయిన్ అయినా. బాబు నువ్వు బాధపడగా నీకు మంచి శాలరీ ఇస్తాను నేను అని చెప్పి. అప్పుడు అదే టైంలో లక్ష్మీ మేడం వెళ్ళిపోయారు. ఆ మేడం వెళ్ళిపోవడం, నేను రావడం ఒకటి అయింది. వాళ్ళు నన్ను ఎక్స్పెక్ట్ చేశారు, నేను ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. నేను మద్దతు స్కూల్ చేసిన విధావేశాలు అన్నీ ఇక్కడ వేసేవాడిని, కానీ అవి వెళ్ళి పనిచేసేవి కావు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కాగానే వెళ్ళి ఆ హోటల్లో కూర్చునేవాడిని. ఎందుకంటే నాకు ఫస్ట్ పీరియడ్ లీజర్ ఉంటుండే. ఆనందరావు సార్ అప్పుడే తిరిగి వస్తుండే. సీను అని పిలుస్తుండే. సార్ కాళీసార్ కూడా చూడంటుండే. సార్ బండి ఉంది సార్ అంటుండే. కాళీసార్ బండి ఉంటుందా, ఆయన ఉంటాడు అంటుండే. ఆయన చూసినప్పుడు అంటుండే, సార్ ఇక్కడ సార్ అంటే అక్కడ ఉంటాడు, ఎక్కడ చూసినప్పుడు అంటే ఆ హోటల్ వచ్చి సార్ సార్ వెళ్తుడు. సరే 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 పరిగెత్తుకుని వచ్చాను. అప్పుడు నాకు కూడా పెద్ద ఏజ్ ఏం లేదు, 23-24 ఇయర్స్ అంతే, చిన్న ఏజ్. శాలరీ తక్కువ, ఖర్చులు ఎక్కువ. 20 తారీఖు కాగానే పైసలు జేబులో డబ్బులు అయిపోతుండే. డబ్బులు అయిపోయిన తర్వాత 4 o'clockకి స్కూల్ అయిపోయిన తర్వాత సార్ దగ్గర వెళ్ళి నిలిచినవాడిని. అందరు వెళ్ళిపోయే వరకు నిలిచినవాడిని. అప్పుడు ఉండేది ఒక రవీంద్ర సార్ అప్పుడే అక్కడ ఉంటుండే. వెళ్ళేవాడిని లోపలికి. సార్ చెప్పు కరీ వాట్ యు వాంట్ మ్యాన్? సార్ అది సార్ టెల్ మ్యాన్ వాట్? సార్ ఒక 500 రూపీస్ అడ్వాన్స్. ఏం చేస్తుంటారు ఆ డబ్బులు? ఏం చేస్తుంటారు ఆ డబ్బులు అంటే సార్ కొంచెం పని ఉంది సార్ అంటే ఐ నో యువర్ వర్క్. అది సరే రవీంద్ర సార్ ఒక 500 ఉన్నాయా సార్ కట్టాడు. సార్ సార్ అక్కడ నుంచి సార్ అంటుండే. పోగానే సార్ అంటుండే. ఇక నువ్వు ప్రతి నెల అడుక్కుంటూ మంచిగానే. వాళ్ళు ఫస్ట్ రాగానే సార్ గుర్తు చేస్తుండే. సార్ లాస్ట్ ఇయర్ 500 ఇవ్వాలి సార్, 10 కట్ చేసుకోవాలి సార్ అంటే నేను అనేటోండి. కానీ సార్ ఈ మాట ఏంటంటే నాకు లైఫ్లో చాలా డిసిప్లిన్ నేర్పించినటువంటి స్కూల్ ప్రైవేట్ స్కూల్. యాజ్ ఎ టీచర్గా మీరు స్టూడెంట్స్ని ఎంత నేర్చుకున్నారు. ఐ ఎంజాయ్ లాట్ విత్ స్టూడెంట్స్ ఆల్సో అండ్ వెరీ గుడ్ స్టూడెంట్స్. నవ్వు ఇప్పటికీ చూస్తాను చాలామంది స్టూడెంట్స్. నాకు ఎక్కడ కూడా ఈ రోడ్లపై కానీ హోటల్స్లో కానీ ఇంకెక్కడ కనబడదు ఎవరు ఎక్కువ. ఎందుకంటే ఫలానా విద్యార్థి దే ఆర్ ఆల్ డిసిప్లిన్ స్టూడెంట్స్. సో డిసిప్లిన్ మీరు కూడా నేర్చుకున్నారు, నేను కూడా నేర్చుకున్నాను. లైఫ్లో ప్రగతి స్కూల్ నాకు కూడా ప్రత్యేకమైనది, మీకెంత ప్రత్యేకమైనదో. సో దాని తర్వాత చెప్పేది ఏంటంటే ఆ లైఫ్ తర్వాత వెళ్ళిపోయాను. 2005లో మ్యారేజ్ అయింది. 5లో మ్యారేజ్ అయిన తర్వాత సార్ మాట్లాడిందల్లా మీరు ఏం గ్రహించారు? ఫైనాన్స్ లిటరసీ సార్కి ఎప్పుడు వచ్చింది ఆ దెబ్బ? 23-24 ఏళ్ళప్పుడు ప్రగతి స్కూల్లో చేసినప్పుడు 27కి 500 అని అడిగిండు. ఆ బుద్ధి గవర్నమెంట్ జాబ్ వచ్చినాక వచ్చింది. ఏ గవర్నమెంట్ స్కూల్ కూడా హెడ్ మాస్టర్ నాకు 500 1000 అని అడుగుతాడు.
అదే ప్రైవేట్ స్కూల్ కాబట్టి మన ఆనందరావు సార్ 1500 ఇచ్చాడు. అదే గవర్నమెంట్ తగ్గిస్తాడా? ఇయ్యరు. అందుకనే సార్కు పొదుపు ఎలా చేయాలి అనేది జ్ఞానోదయం అయింది. బుద్ధుడికి బోధి వృక్షం కింద కూర్చుని ఎట్లా జ్ఞానోదయం అయిందో మన హిందీ సార్కు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత డబ్బులు ఎక్కువ గడుపుతున్నప్పుడే జ్ఞానోదయం అయింది. ఇప్పుడు తీసుకున్న జీతంలో అప్పుడు ఒక 10% కూడా ఇచ్చేది కాదు. అప్పుడు జ్ఞానోదయం కాలేదు. కలిగి సార్ అనగానే తెలుగు సార్ ఎంత మాట్లాడింది చూసిందా? అంటే అప్పుడు కలిగి సార్ ఎట్లుండేవారు మీరు అర్థం చేసుకోండి. నేను దొరకద్దు అని పోయేది, దొరకద్దని హోటల్ పోయేది, దొరికేది. ప్రేయర్కి అందాలని వచ్చేవాడు, లేట్ అయ్యేవాడు. ఇట్లా మేము అప్పుడప్పుడు కూర్చోబెట్టేది ఏమయ్య కలిగి ఇట్లా సారు నేను సార్ అవుతుంది సార్ నాకు అవుతుంది ఇది అదొక ట్రైనింగ్ పీరియడ్ ఆయనకి. ఈ గాట్ గవర్నమెంట్ జాబ్ డ్యూ టు ద కరెక్ట్ ట్రైనింగ్ హీ అబ్టైన్డ్ ఎట్ ప్రగతి హై స్కూల్. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ఉషా మేడం టు స్పీక్ few words. గౌరవనీయులైన మేడం గారికి మరియు ఉపాధ్యాయులకి నమస్కారాలు. విద్యార్థులు కాదు హృదయపూర్వక ఆశీర్వాదాలు. మీరందరూ ఇంత గొప్పగా ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసి చాలా ధన్యవాదాలు. మరి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాకు ఏం మాట్లాడడం కూడా అర్థమవుతలేదు, ఎందుకంటే మమ్మల్ని మించిపోయింది మీరు. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మీరందరూ ఇంకా వృద్ధిలోకి రావాలని నా అభిలాష. చంద్రుని పున్నమి నాటి చంద్రులాగా మీరందరూ దినదినము ప్రవర్ధమానం ఉండాలి. చాలా హ్యాపీగా ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు, ఎందుకంటే మీరు మాకంటే కూడా మించిపోయి ఉంటారు. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీ అనిపిస్తుంది. బాగా అందరినీ కూడా కలుసుకున్నాను కూడా. కృతజ్ఞతలు అందరికీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఆశీర్వచనాన్ని మించింది లేదు కదా. ఛాన్స్ టు మై సెల్ఫ్. Respected and beloved Madam, సార్ లేరు కానీ నేను పెన్ను బట్టి డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు నాకు ముందు గుర్తొచ్చేది ఆనందరావు సార్. ఇప్పుడు నేను నా స్కూల్లో టు రైట్ ఎనీ లెటర్ టు డిఓ, లెటర్ టు ఎనీథింగ్ ఎల్స్, మా స్కూల్లో టీచర్స్ నన్ను పిలుస్తారు. నేను పెన్ను పట్టినా అంటే డ్రాఫ్టింగ్ చేస్తా, అదే లెటర్ అయినా కానీ, వాట్ ఎవర్ ద లెటర్ ఇట్ మీద. సార్ నాకు లెటర్ రాసి నాకు ఇచ్చి శ్రీనివాస్ దీన్ని ఫేర్ చేయమనేది. రియల్లీ మేడం కూడా ఒక్కొక్కసారి సార్ రాసిన ఆ చిక్కు రాతను మేడం అర్థం చేసుకోపోయేవారు కాదు, కానీ నేను సార్ రాసిన రైటింగ్ అన్నిటినీ అర్థం చేసుకునేవాడిని. దట్ లీడ్స్ టు పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ డ్రాఫ్టింగ్. అంత డ్రాఫ్టింగ్ నాకు వచ్చిందంటే సార్ వల్లనే వచ్చింది. ఇక చెప్పాల్స్తే ప్రగతి స్కూల్ స్టోరీ. Soon after completing my training, teacher training, I have joined in Pragati School. Year 19
81. నేను జాయిన్ అయిందా? 1988. ఎల్కేజీ 1988. I got first rank in teacher training course, డైట్ కరీంనగర్. అప్పుడు మన సారు మా టీచర్ ట్రైనింగ్ కాలేజీలో పనిచేస్తున్నారు. మా మ్యాథమెటిక్స్ లెక్చరరు నేను కాలేజీ ఫస్ట్ వచ్చిన సందర్భంగా స్వీట్స్ ఇస్తుంటే తను నన్ను తీసుకెళ్ళి ఆనందరావు సార్కి పరిచయం చేసి అప్పుడు నేను సార్కి స్వీట్ ఇచ్చాను నా చేతులతో. తర్వాత ఒకరోజు మా విశ్వనాథ్ సార్ మ్యాథ్స్ సారు, శ్రీనివాస్ నేను టీచర్ ట్రైనింగ్ పూర్తయింది కదా, నువ్వు వెళ్ళి ప్రగతి హై స్కూల్లో జాయిన్ అవ్వమని చెప్తే విశ్వనాథ్ సార్కి ఆనందరావు సార్కి పరిచయం, ఎందుకంటే ఇద్దరు ఒకటే ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నారు. అట్లా నేను ప్రగతి స్కూల్లో జాయిన్ కావడం జరిగింది. అండ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ స్కూల్ ఈజ్ ప్రగతి హై స్కూల్. నెక్స్ట్గా మాట్లాడాల్సి వస్తే మరి మీరందరూ ఎంతో ఆప్యాయంగా చూడండి, ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ అందరూ కలిసి ఒక అభిప్రాయానికి వచ్చి మిత్రులలో ఫ్రెండ్షిప్లో తేడాలు ఉండవు. అదే ఆప్యాయతతోటి మరి ఇంత మంచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలుపుతున్నా. మరి మన కోసం చూడండి, ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళు కూడా రాత్రి అని లేకుండా మన కోసం వెయిట్ చేస్తూ మనందరి ఈ సంతోషాన్ని వాళ్ళు కూడా అక్కడ అనుభవించడం జరుగుతుంది. దట్ ఈస్ రియల్ ఫ్రెండ్షిప్. మరి ముఖ్యంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, 3వ స్థానం మాకు ఇచ్చారు. మమ్మల్ని ఇంత గౌరవించారు మీరు. మరి ఐ ఇన్ఫార్మ్ యూ, లెట్ us డోంట్ ఫర్గెట్ అవర్ ఫాదర్ అండ్ మదర్. మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎవ్రీ టైం మన మదర్ని, ఫాదర్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీరు మీ చిన్ననాటి జ్ఞాపకాలను టీచర్స్ తోటి పంచుకున్నారు. మేము కూడా అప్పుడు ఏం జరిగింది అనేది మీతోటి పంచుకుంటున్నాం. అట్లాగే ఒకరోజు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని, అమ్మ నువ్వు ఆ రోజు నాకు ఇది చేసి పెట్టావు చిన్నప్పుడు, ఒకసారి చేసి పెడతావా అని అడగాలి. నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న బజార్కి వెళ్ళొద్దాం పదా అని చెప్పాలి. ఎందుకు అంటే ఫాదర్ అనే అతను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడు. హీ ఈజ్ రియల్ హీరో. హీ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. మదర్ కూడా ఎప్పుడు నా పిల్లలు బాగుండాలని కోరుకుంటుంది తప్ప ఏమీ ఆశించదు మీ నుండి. కాబట్టి వాళ్ళను మనం అర్థం చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను చదవాలి. మనం లెట్ us రీడ్ దెమ్ పర్ఫెక్ట్లీ. కాబట్టి మనం ఒకటి గుర్తుంచుకోండి, ఎందుకు అంటే మనకు జన్మనిచ్చిన దేవుళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళిద్దరిని మీరు చాలా గౌరవించండి, పంచుకోండి, వాళ్ళకి మంచి సమయాన్ని ఇవ్వండి. తర్వాత ఇప్పుడు కలిగి సార్ చెప్పారు, మన పిల్లల్ని మనం ప్రేమించాలి, గుర్తుంచుకోవాలి. రియల్లీ మరి నెక్స్ట్ మీ పేరెంట్స్ అయిన తర్వాత మీ పిల్లల్ని మీరు తప్పకుండా చూస్తారు. ఎందుకంటే అక్కడ మీరు ఫాదర్ అండ్ మదర్ కాబట్టి. నేను ఇంతకుముందే చెప్పిన వాట్ ఈజ్ ఫాదర్, వాట్ ఈజ్ మదర్. ఇప్పుడు మీ పిల్లల్ని మీరు మేము వద్దన్నా నుంచినే చూసుకుంటారు. కానీ వన్ థింగ్, నవడేస్ లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. మన పిల్లల్ని మనము ప్రేమించాలి, కానీ పనులు నేర్పే బాధ్యత కూడా మనది. లెట్ us inform them, bring a spoon, వీడికి రాదు
వాడు చేయలేడు, నాన్న ఇంకా పండుగో, అప్పుడే ఎందుకు లేస్తున్నావు, అట్లా కాదు. నువ్వు మార్కెట్కి వెళ్తుంటే వాళ్ళని మీ అంతా తీసుకెళ్ళాలి, విచ్ యూ లైక్ బెస్ట్ అని అడగాలి, వాళ్ళను పనిలో ఇన్వాల్వ్ చేయాలి. నిజంగానే నీకు హెడేక్ వచ్చింది, నాన్న ఇట్లా నాకు కొంచెం హెడేక్గా ఉంది, కొంచెం ఇట్లా నొప్పిగా ఉంది, కాస్త నొప్పు అని చెప్పాలి. లెట్ us మేక్ them learn వాట్ ద మదర్ అండ్ ఫాదర్. ఈ మదర్ అండ్ ఫాదర్ అనే పుస్తకాలని మన పిల్లలకి చక్కగా నేర్పించాలి. దెన్ యువర్ ఫ్యూచర్ విల్ బి వెరీ హ్యాపీ. మరి ఒక ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తాయని చెప్పి భావిస్తున్నా. మరి రిగార్డింగ్ మెమరీస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్వీట్ మెమరీ. ఇప్పుడు ఈ రోజుది మనందరికీ మెమరీసే. ఈ మెమరీస్ లీడ్స్ టు లైఫ్. జీవితంలో మెమరీస్ ఉంటేనే లైఫ్ కదా. ఇప్పుడు మనకు మీ చిన్నప్పటి మెమరీస్ని మనం గుర్తు తెచ్చుకుంటున్నాం. అట్లాగే ఇది కూడా ఒక స్వీట్ మెమరీ. మరి ఇటువంటి మెమరీసే మన లైఫ్లో ముందుకు సాగనిస్తాయి. కాబట్టి మరి అందరికీ, మీకు, తర్వాత మన లైవ్లో ఉండి మరి రాత్రనక మన కోసం వీక్షిస్తున్న ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి, నౌ ఐ సే యు ఆర్ మై ఫ్రెండ్స్, యు ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్ ఇనఫ్. ఐ am very happy for the opportunity. Thank you very much. Now I request our beloved madam. Teachers, sirs, and our madam. I think, okay, I do not want to tell what is in me, what are my thoughts, but at least one thing that I want to say is, all the days we were like thinking about after 37 years we are meeting, after 37 years we are meeting. But when I hear to them today, what I would say is what we need to do for next 37 years. That is what we need to remember from the events. Yeah. But I think at least one thing, again, what I recall when I am telling is, we have enough technology today. What we need to do is take out whatever they said for 5 minutes as a separate video. Whenever we get time in next 37 years, let's try to hear. Second question for you. ఇంట్రెస్టింగ్. మీ బర్త్డే అప్పుడు మీరు చాక్లెట్ తీసుకెళ్ళి మేడం దగ్గరికి వెళ్తే మేడం ఒక వర్డ్ అనేవారు, గాడ్ బ్లెస్ యూ అనేవారు. అంతే, అంతేనా? ఒకటే వర్డ్, గాడ్ బ్లెస్ యూ అనేవారు. ఓకే, సరే, కరెక్ట్, 100%. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టులతో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి వెయ్యలక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళా, ఫారెన్ కో వెళ్ళాలా, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైపోయేలా, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం పోలా. It's a family party, it's a family party, it's a family party, it's a family party. చేస్తావో, రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు
చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైచమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ School days. Oh, what a blast. Homework missing? Excuses fast. I forgot that our usual figure. A classic line for you and me. Assemblies, we dodged in style. Chappals on, we would hide them on. Uniform messy, shirt not tucked, shoes not polished. Oh, how we died. Principal ma'am, ear pull so swift, instantly gave our memory lift. We got scolded for being late or from line that wiggled like a snake. But behind the rules, we knew for sure was a lot of love and heart so pure. To our teachers, thank you for grace, and to our classmates, the chaos we embrace. Bring back joy that hard to measure. Those moments we'll forever treasure. Classmates, my dear friends, such a familiar crew. Older in age, but our hearts still true. We nailed today like a last minute test. One more reminder, is simply the best. Thank you all. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా
వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో Let's
అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం.